ఖమ్మం జిల్లా జమ్మలాపురంలో వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రజా జీవితంలో ఎవరిపై ఆరోపణలు వచ్చినా దానికి సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యం వల్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై ప్రజా సమస్యలపై నిరంతరం జాగృతి సంస్థ పోరాటం చేస్తుందని చెప్పారు కవిత. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జాగృతి సంస్థను బలోపేతం చేయనున్నట్లు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరని ప్రజలు కూడా గమనిస్తారు. సరే, మనకిప్పుడు 100 మాగదులు ఉండొచ్చు, వారంతా మా కోసము మాట్లాడతారు, మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు. ఆరోపణ మన మీద వచ్చినప్పుడు చెప్తాం. అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్, క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటటువంటి పని. అలా కాకుండా ఇక పిల్లి మీద పెట్టి తిప్పిస్తాం, పిట్ట మీద పెట్టి తిప్పిస్తాం, వాళ్ళతో తిప్పిస్తాం, వీళ్ళతో తిప్పిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తారు. రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనాలు ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు. కానీ దానికి కూడా మనము డిఫరెంట్ సంఘటనలు చూడడం జరిగింది. ఇవాళ జూబ్లీహిల్స్లో జరిగింది నేను అనుకోవడం అయితే, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఇప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి, ఏ ఒక్క పథకం రావట్లేదు, పెన్షన్ పెరగట్లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు, వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు, పెన్షన్ పెంచడం లేదు, 6 గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు. అయినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో, ప్రజల పక్షాన నిలబడడంలో విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెత్తి మీద పెట్టుకొని మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉంది.